హాయ్ హలో వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ స్టూడియో. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక ఇంట్లో ఒక అల్లుడిగా, ఒక బామ్మర్దికి బావగా, మేనత్తకు ఒక భర్తగా మూడు విచిత్రమైన కోణాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన మన బలగం మురళీధర్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ వెల్కమ్ చెప్పేదా సార్? నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కొత్తగా ఏమన్నా బలగం తర్వాత ఇంత హిట్ వచ్చింది కాబట్టి కొత్త ప్రాజెక్టులు ఏమన్నా మీకు చేతులు ఏమన్నా ఉన్నాయా సార్? సరే, ఏమైనా మన చేతిలో ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? నాకు డిజిటల్ తర్వాత నుంచి ఈ అవకాశం రావడం అనేది జరిగింది. దాంట్లో పరంపరగానే కొనసాగుతూ వస్తున్నాయి, కానీ భగవం తర్వాత అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. డే బై డే నాకు ఎప్పుడు ఒకటి ఆ హ్యాండ్ ప్రాజెక్ట్ ఉంటున్నాం, కంటిన్యూగా ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు డిజిటల్లో కూడా చాలా అసలు పబ్లిక్లోకి ఒక ఫాదర్ అనే వ్యక్తి ఎలా ఉంటారు, నాకు లైఫ్ ఇచ్చింది డిజిటల్. అవును సార్. ఇప్పుడు కూడా మేము ఎవరైనా సరే ఇప్పుడు డిజిటల్ మురళీ సార్ అని చెప్పేసి అలా మేము సేవ్ చేసుకోవడం అలానే సేవ్ చేస్తున్నాం. సరే, అది ఒక అద్భుతమైన చిత్రం. నారాయణగా కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకా ప్రజల చదువుకోని వ్యక్తులు, పల్లెటూరులో ఉండే ముసలి వాళ్ళ మనసులో కూడా ఈ నారాయణ క్యారెక్టర్ అనేది వెళ్ళిపోయింది ప్రాపర్గా అనేది. ఇప్పుడు నిన్న మీరు కాల్ చేసినప్పుడు షూట్లో ఉన్నాను కదా సార్, దాని విశేషాలు ఏమైనా చెప్పగలుగుతారు? అది మంగళవారం ఒక సినిమా. ఓకే. మీరు ఫోన్ చేసినప్పుడు నేను బాలకృష్ణ గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఓకే. అది NBK 108 ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేశారు. ఆ తర్వాత నాకు వెంటనే రావులపాలెం వెళ్ళాల్సిన పడుతుంది కాబట్టి ఆ మంగళవారం సినిమా, అది మంగళవారం సినిమా పేరు మంగళవారం. అదే భూపతి వర్మ గారిది ఆ సినిమా. ఓకే. దాంట్లో ఒక మంచి రోజు సినిమా June 5th సినిమా షూటింగ్ పార్ట్ అయిపోతుంది. నా క్యారెక్టర్ ఈ రోజుతో అయిపోయింది. నేను ఈరోజు ఉదయమే వచ్చాను. మీ షూట్ కంప్లీట్ అయిపోయింది. నా వర్క్ కంప్లీట్ అయ్యింది. అంటే మన అజయ్ భూపతి వర్మ RX100 డైరెక్టర్. వారే ఇప్పుడు రైటర్, ఆయన ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్. సినిమా చాలా బాగా వస్తుంది. అవును సార్. అంటే మీరైతే అయిపోయింది, మీ క్యారెక్టర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? సెప్టెంబర్. బాలకృష్ణ గారి మూవీ ఎంత వరకు వచ్చింది సార్? బాలకృష్ణ గారి మూవీ నేను ఇంకా నాకు మొత్తం ఒక 10 days వర్క్ ఇచ్చారు. 2 days చేశాను. మంచి క్యారెక్టర్, చాలా అంటే అందులో మీ క్యారెక్టర్ అనేది మాకు రిలీజ్ చేసే అవకాశం ఉందా? నాకు ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఒక నన్ను ఎలివేట్ చేసే క్యారెక్టర్, ఓకే, బాగా ఎలివేట్ చేసే క్యారెక్టర్. బలగంలో నిజంగా అసలు ఒక అల్లుడు ఎలా ఉంటారు ఇంట్లో అనేది ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లుడికి అనేది కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక బావ వస్తే బామ్మకి బావతో ఎలా మెదులుకోవాలి, ఎలా ఉండాలి, ఆ గౌరవం అనేది ఎలా ఇచ్చిపుచ్చుకోవాలి అనేది మనం చూస్తూ ఉంటాం. మీ